పత్తి వేసామండి, వరి వేసాం. అన్ని గాలి దుమ్ముకి మొత్తం నెలగచ్చుకున్నాయి. అవి నిలబెట్టినా కానీ నిలబడే పరిస్థితుల్లో లేవు. ఏటి ఆగమైపోయింది. పెట్టుబడి ఎకరానికి వచ్చేసి పత్తికి వచ్చేసి 50-60 వేలు పెట్టుబడి అయిపోయింది. మిర్చి తోటలకు వచ్చేసి ఎకరానికి 2 లక్షల దాకా పెట్టుబడి అయిపోయింది. ఇప్పుడు వాటిని మొత్తం మనం ఏం చేయాలన్నా కానీ రైతులు చల్లకపోతే మాకు ఏం దోసట్లేదు. దానివల్ల మాకు ప్రభుత్వం ఏదన్నా సహాయం చేయగలుగుతున్నాను. 3 ఎకరాలు వేసినామండి. పత్తి ఒక 7 ఎకరాలు. పత్తి వచ్చి ఎకరానికి ఒక 70-60 వేలు నష్టం అవుద్ది. ఇప్పుడు మొలకొచ్చింది ఆల్రెడీ. మిరపతోట వచ్చి ఒక 2 లక్షల చిల్లర నష్టం అవుద్ది. మొత్తం పడిపోయింది. ప్రభుత్వం ఏమైనా సాయం చేయగలిగితే 3 ఎకరాలు మిర్చి అండి, 7 ఎకరాలు పత్తి తీసాం. మొత్తం తీసే పత్తి ఆగిపోయింది, మొలకొచ్చేసింది. మిరపతోట మొత్తం నేల గరుచుకుందండి. ఏం లేదు, దాన్ని లేపినా మళ్ళీ ఇంకా దేనికి పనికిరాదు. గాలి వల్ల వర్షం పడిపోతే ఏం కాపోయేదండి. మా వాటికి పడకుండా గాలి తోలి ఇదయ్యే వరకే మొత్తం నేల గరుచుకొని దాన్ని లేపే పరిస్థితి కూడా కాదు. ఇంకా మిర్చి 4 ఎకరాల వేసానండి. ఈ అకాల వర్షాల వల్ల, ఈ తుఫాను వల్ల నా తోట మొత్తం ఆగమైపోయిందండి. ఇక ఏం చేసే పరిస్థితి కూడా అయితే ఏం లేదు. చేను మొత్తం పడిపోయిందండి. చూసినా మీరు అంతే ఉండాలి. మరి గవర్నమెంట్ తక్షణమే మా రైతుల బాధ ఆలకించి తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి రైతుల తరపున. ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావ కారణంగా దాములూరు కాజ్వే దగ్గర మరి రాకపోకలు పూర్తిగా 5 గ్రామాలకు నిలిచిపోయి, మరి అక్కడ ఉన్నటువంటి వర్షాలకి పూర్తిగా పంటలు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయి అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి అక్కడ బ్రిడ్జి నిర్మాణం కనుక గత 12-13 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి అవ్వకపోవడంతో ఈ కాజ్వే వద్ద ఇబ్బంది పడవలసిన వస్తుంది రైతులు. మరి అక్కడ వెంటనే ఆ బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఇక్కడ రైతులకు కానీ మరి 5 గ్రామాలకి పోయేటువంటి ప్రయాణ సౌకర్యాన్ని కానీ వెంటనే అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నందిగామ నియోజకవర్గంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకి తరలించాలని అధికారులు కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక రకాలుగా పంటలు నష్టపోయి ఉన్నారు. వారందరికీ కూడా పంటలు అంచనాలు వేసి పంటకి సరిపడా నష్టపరిహారాన్ని అందించాలని మరి అధికారులను కోరుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 ఎకరాలు వేసామండి. మొత్తం 8 లక్షల దాకా పెట్టామండి. శుభ్రంగా ఇప్పుడు నిన్న వర్షానికి ఇలా ఇరిగిపోయినండి. ఈగైన ఒక్క కాయ చేతికి రాదండి. మొత్తం ఇలా కాటుకు వచ్చేసి బూజు వచ్చేసినాయి. మరి ఏమైనా గవర్నమెంట్ ఏమన్నా వీటికి చేతి ఏమైనా చేస్తుందా చేయదా అనేది తెలియదండి. ఇప్పుడు మొత్తం పంట చేతికి వచ్చిందండి. ఇంకొక 20 రోజులు ఉంటే ఈ పంట కోసేసేవాళ్ళండి. ఒక పంట చేతికి వస్తే కొద్దిగా ఏమన్నా ఖర్చులు ఏమన్నా కొంతన్నా తేలేది. ఈ 3 రోజుల కల్లా ఏమి ఉండవండి. మొత్తం కాటుకు వచ్చేసినాయి, బూజు వచ్చేసినాయి. ఇంకా ఇప్పుడు కానీ ఉన్న వర్షం పోద్దో పోదో తెలియదండి. ఇక ఇది పరిస్థితి. శుభ్రంగా అడుగు పెట్టేసినట్టే అండి. ఎక్కడ తెచ్చి కట్టాలో కానీ అర్థం కావట్లేదండి. ఈ అప్పులు ఏం చేయాలో కానీ తెలియట్లేదు. పూర్తిగా పంట చేతికి వచ్చినాక ఈ పరిస్థితి అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు. 4 ఎకరాలు మిరపతోట వేసాము. 8 లక్షలు పైన పెట్టుబడి అయింది. తుఫాను వచ్చింది, మొత్తం పడిపోయి కాయ అంతా కుళ్ళిపోయి ఘోరమైంది మా పని. మేము తట్టుకునే మార్గం లేదు. పత్తి తీతకు ఒక ఫస్ట్ సారి తీసాం, రెండోసారి తీద్దామని వరకు నా కాలంగా తుఫాను వచ్చేసింది. పూర్తిగా నష్టపోయాం. పత్తికి ఎకరానికి దాదాపు 50-60 వేలు నష్టం. ఈ మిర్చికి తీవ్ర నష్టం, 2 లక్షల దాకా నష్టం వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.